హాయ్ అండి సతీష్. ఫ్రైడే లాస్ట్ డే ఓటింగ్కి మీరు ఎవరికైనా కంటెస్టెంట్కి ఓటు వేయాలంటే ఖచ్చితంగా వేయండి. ఎందుకంటే ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ప్రధానంగా ముగ్గురు పక్కా సేఫ్ జోన్లో ఉంటే ముగ్గురు పక్కా డేంజర్ జోన్లో కనిపిస్తున్నారు కనుక ఆ ముగ్గురు విషయంలో ఎవరైనా వెళ్ళిపోవచ్చు అనే పరిస్థితి ఉంది. బాటమ్ 3లో ఉండేవాళ్ళు ప్రయత్నాలు కూడా గట్టిగా ప్రమోషన్లు ప్రయత్నాలు ఫ్లెక్సీలు కటౌట్లు ఊరు వాడ రిలేటెడ్ ప్రయత్నాలు అయితే 6 కంటెస్టెంట్కి సంబంధించి కూడా జరుగుతూ ఉంది. సో మెయిన్ లోకల్లో వాళ్ళ స్వస్థలాల్లో కూడా ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉన్నారు. మెయిన్ ముగ్గురైతే రిస్క్లో ఉన్నారు కనుక మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఉండాలి, ఆటకి మజా వస్తుంది అనుకుంటే ఖచ్చితంగా ఓటు అయితే వేయండి. అట్లాగే మన న్యూస్ బార్లో ఒక 32,000 మంది ఓటు వేస్తూ అందులో నాగమణికంట లేదా ప్రేరణ కోసం 39% వేశారు. అట్లాగే నబీల్ కోసం 31%, ఆదిత్యవం 11, అట్లాగే పృథ్వీ 10 అండ్ సోనియా 10 ఇట్లా ఉంది. అలాగే జర్నలిస్ట్ సతీష్ ఒపీనియన్ పోల్లో 25 వరకు 25,000 వరకు ఓట్లు వేస్తే నబీల్ అఫ్రీది 37%, అట్లాగే ప్రేరణ 22, అట్లాగే నాగమణికంట 19, అట్లాగే పృథ్వీ లేదా సోనియా కోసం 12, ఆదిత్య ఓం అయితే 11% ఇట్లా ఉంది. ఇవి మన 2 ఛానల్స్లో పెట్టిన ఒపీనియన్ పోల్స్. మీరు కూడా ఆ రెండింటిలో ఓటు వేయండి, అట్లాగే షేర్ కూడా చేయండి. ఇక మిగతా అన్నింటిలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నింటిలో జరిగిన ఓటింగ్ కూడా చూస్తే ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారో చూస్తే నబీల్ అఫ్రీది ఫస్ట్ ప్లేస్లో పక్కగా దూసుకుపోతాం, మరొక 1% పెరిగింది. మొత్తంగా ఈ 4 వారాల్లో హైయెస్ట్ వారం ఈ వారం జరుగుతున్న ఓటింగ్లో ఇతనికి హైయెస్ట్. ఈ 4 వారాలు ఎక్కువగా ఫస్ట్ డే నుంచి ఈ వారం ఓటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫస్ట్ డే నుంచి ఎంతవరకు అయిందే టాప్ ప్లేస్లో కొనసాగుతారు. కనీసం సెకండ్ పొజిషన్ కూడా రాల. అట్లాగే ఈ 4 వారాల్లో కూడా హైయెస్ట్ ఓటింగ్ ఎవరికైనా ఒక కంటెస్టెంట్గా జరిగిందంటే ఇతనికి హైయెస్ట్ అని చెప్పొచ్చు, 32. మిగతా నిఖిల్కి గతంలో జరిగిన 30 క్రాస్ అవ్వాలి. అట్లాగే విష్ణుప్రియ కూడా అంత రాల, బట్ ఇతనికి మాత్రం 30+ వచ్చింది, బాగా దూసుకుపోతా ఉంది. అలాగే ఇతనికి 2వ ప్లేస్లో ఉండేవాళ్ళు కనీసం 8 నుంచి 10% డిఫరెన్స్ కూడా కనబడుతూ వచ్చింది వారం అంతా చూస్తే. మెయిన్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడైనా ఎవరైనా ఒకరు బలహీనంగా అనిపిస్తున్నారు, హౌస్ మేట్స్ దృష్టిలో ఆయన కొద్దిగా తక్కువగా చులకనగా చూస్తున్నారు అనుకునేటప్పుడు ఇన్సల్టింగ్ టైపు నేచర్తో బిహేవ్ చేస్తున్నారు అనే ఒక ఫీలింగ్ ఏదైనా ఒకటి కనపడింది అంటే వాళ్ళ తరపున బలహీనంగా ఉన్నారు అనే వాళ్ళ తరపున ఎవరైనా బలంగా వాయిస్ వినిపిస్తే ఖచ్చితంగా ఆడియన్స్ రీచ్ ఉంటుంది. ఇక్కడ నబీల్ విషయంలో అదే జరుగుతూ ఉంది. ఆదిత్య వర్సెస్ సోనియా నామినేషన్ విషయంలో కావచ్చు, అలాగే మణికంఠ విషయంలో కూడా కావచ్చు, వీటన్నింటిలో ఆయన ఒక స్టాండ్ తీసుకొని వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తూ మెయిన్ పాయింట్ అవుట్ చేస్తా ఆదిత్య విషయంలో మీరు చేసింది ఏంటి, గ్రూప్ గేమ్ ఆడుకుంటూ నామినేషన్లు కూడా ఒకరికొకరు చేసుకోకుండా, పైగా అతను మాట్లాడనీయకుండా అవతల వాళ్ళ పాయింట్ కూడా వినకుండా ఇలా ఏదైతే కరెక్ట్ సింక్లో ఉన్నాడు అంటారు కదా, అట్లా కరెక్ట్ సిచ్యువేషన్లో ప్రశ్నించేసరికి ఆటోమేటిక్గా ఆడియన్స్లో గ్రాఫ్ అయితే పెరుగుద్ది. ఇతను ఏమంటే సిచ్యువేషన్ వస్తే ఇచ్చి పడేస్తున్నాడు, లేదంటే తన పని తను చేసుకుంటున్నాడు. మరి అట్టగా ఇతరులు కూడా గ్రూపుల్లో లేడా ఫ్రెండ్షిప్ లేదంటే ఆ ప్రయత్నాలు కూడా జరిగాయి. బట్ అతను మాత్రం ఫస్ట్ నుంచి ఫుల్ క్లారిటీతో ఉన్నాడు. నేను సింగిల్గా ఉంటా, సోలో ఫైటర్, నేను గేమ్ ఆడడానికి వచ్చి గేమ్ ఆడుకుంటూ పోతా అంతే తప్ప గ్రూపులు మన వల్ల నడవరబోయే క్లారిటీతో ఉన్నాడు. సో ఆ నేచర్ వల్ల కూడా ఖచ్చితంగా కరెక్ట్ అయితే అవుతున్నారు. ప్రస్తుతానికి చూస్తే ఇతను మాట తీరు పర్ఫెక్ట్ పాయింట్, ఎంతవరకు ఎక్కడ వేలు పెట్టాలో అంత పెడుతున్నాడు, అవసరం లేని దగ్గర అసలు జోక్యం కూడా చేసుకోకుండా ఇలాంటి దగ్గర ఈ నేచర్తో ఉంటే టాప్ 5లో ఉంటాడు అనే వైబ్ అయితే కొడుతుంది. చూద్దాం మరి ఎట్టా ఆడుతారు ముందు. అలాగే వైల్డ్ కార్డ్స్ ఎంతమంది వచ్చినా పర్వాలేదు, మన ఆట మనం ఆడాలి, మన ఫైట్ మనం ఇవ్వాలి, గివ్ అప్ ఇవ్వకూడదు, స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్తో ఉన్నాడు అనమాట. ఎవ్రీడే మనం ఇచ్చి పడేయాలి అంతే. 9 మంది వచ్చినా 90 మంది వచ్చినా ఎవరు వచ్చినా లెక్కలేదు అన్నట్టుగా ఆ ఫైటింగ్ స్పిరిట్ ఫైటర్స్ కావాలి ఆడియన్స్కి హౌస్లో. అలాంటి ఫైటర్ అనిపించుకుంటాడు అని అయితే ఆడియన్స్లో వైబ్ రావడం వల్ల ఈ ఓటింగ్ అయితే జరుగుతుంది. అట్లాగే నేను చెప్పినట్టుగా ఆయనకి సోషల్ మీడియా ఫాలోయింగ్ వల్ల కూడా ఈ గ్రాఫ్ అయితే పెరుగుతూ ఉంది. అలాగే 2వ ప్లేస్లో మణికంఠ 3rd ప్లేస్ నుంచి దూసుకొచ్చాడు, 3వ ప్లేస్ నుంచి సెకండ్ ప్లేస్కి వచ్చాడు. 23% ఇతను కూడా ఓటింగ్ అయితే పెరుగుతూ ఉంది. ఇతడు ఆ గ్రూప్లోకి ఆ క్లాన్లోకి వెళ్ళడం ఇష్టం లేకుండా అతి బలవంతం మీద వెళ్ళిన దానికి తగ్గట్టుగా వాళ్ళు కూడా అంతే ఘోరంగా చూడడం వల్ల, అంటే మెయిన్ ఏంటి ఆయన వాయిస్ కూడా చెప్పకూడదా, ఆయన క్లాన్ వల్ల ఆయన టార్గెట్ చేయడం వల్ల మెయిన్ మన మాట విందా అన్నట్టు ఒక తర్కానికి పోతా ఉన్నారు. ఏ దశలో ఏ సిచ్యువేషన్లో కూడా మణికంఠను కాంపిటేటర్గా బిగ్ బాస్ హౌస్లో అందరూ కాంపిటేటర్సే, బట్ ఆయన అసలు కాంపిటేటర్ కాదు, మన లెక్కలో లేడు అన్నట్టుగా తీసి పడేస్తూ ఉన్నారు. ఒక పూచికి పొలలకు తీసి పడేస్తున్నారు. నువ్వు కూడా చెబుతావా అనే లెక్క. సో బలహీనంగా చూసి టార్గెట్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా ఆడియన్స్కి అయితే టార్గెట్ గురవుతారు. ఏంటి టీంను అవమానించడం ఏంటి అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ప్రేరణ కూడా అడిగింది, స్టాండ్ తీసుకుంది. ఆయన చెబుతాడు, సింపుల్గా చెప్పాలంటే ప్రేరణ అడిగింది మణికంఠని ఎందుకు తీస్తారు, మణికంఠ గివప్ ఇవ్వడం, మణికంఠ సాక్రిఫైస్ చేయడు కదా, ఆడతాడు కదా, ఆయనే వదిలేశాడు అంటే ఆయన చెబుతా ఉన్నాడు. నో అని చెబుతా ఉంటే చెప్పబోతాడు, మిగతా అందరు దూరం ఏంటి టీంని అవమానిస్తావా,
టీంకి యాంటీకి వెళ్తావా, టీంకి ఎగనెస్ట్గా వెళ్తావా? అంత ఏం ఎగనెస్ట్గా వెళ్ళాడు, ఆయన ఒపీనియన్ మీరు ఎటు చెప్పనవలే. ఆయన ఏమన్నాడు, నిఖిల్ చీఫ్గా నేను ఒకవేళ అవసరమైతే నేను తప్పుకుంటానంటే అంత పరిస్థితి వద్దులేరా బాబు, ఓ ఫ్రెండ్గా చెబుతున్నా, నువ్వు ఒకవేళ తప్పుకునే పరిస్థితి వస్తే నీ ప్లేస్లో నీ వెనక నేను ఉంటాలే, నేనే తప్పుకుంటా కదా నువ్వు ఆలోచన. నిఖిల్కి మాత్రమే మాట ఇచ్చాడు తప్ప యష్మికి, సోనియాకి, అలాగే పృథ్వీకి వీళ్ళకెవరికి ఇవ్వాలి. నేను ఎపిసోడ్ రివ్యూలో కూడా ఇదే చెప్పా. బట్ దాన్ని పట్టుకొని నిఖిల్కి ఏదో ఫ్రెండ్లీగా అంతకు ముందు చెప్తే తర్వాత బిగ్ బాస్ కూడా రూల్ పెట్టాడు, గ్రూప్ డిస్కషన్ తీసుకొని డెసిషన్ తీసుకోండి, గ్రూప్ డిస్కషన్ చేసి డెసిషన్ అని. ఆ రూల్ పెట్టాక అది వచ్చినాక మళ్ళీ మాట్లాడుకున్నప్పుడు లేదా మాట ఎవరు వినలే, పట్టించుకున్న పాపను కూడా పోలే. మళ్ళీ దానికి వచ్చేసి వీళ్ళే ఫిక్స్ అయిపోయి, నబీలను పక్కగా ఫిక్స్ అయిపోయి వీళ్ళందరూ ఒక మాటతో ఉండి కట్టుబడిపోయి అతను డ్రిల్లింగ్ చేసేసి అతను ముందు ఆ 2 క్లాన్స్తో కూడా మాట్లాడుకుని దాన్ని వైలేట్ చేసేసి, అంటే దాన్ని కూడా ఏంటి మనం హౌస్ వర్సెస్ వైల్డ్ కార్డ్స్ అని దాన్ని పక్కన పెట్టేసి ఇతర విషయంలో వాయిస్ వినకుండా వీళ్ళ ముందు ఫిక్స్ అయిపోయి నబీల్ అని చెప్పేసి పైగా అతనే డ్రిల్లింగ్ అంత డ్రిల్లింగ్ అవసరమా అని ఆడియన్స్కి ఆటోమేటిక్గా ఉంటుంది. ఎంతవరకు ఎలా ఉండేది, ఆయన సింపతి ప్లేయర్ అనుకుంటే ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అతనికి వాళ్ళే కల్పిస్తున్నారు. ఆటోమేటిక్గా ఆర్గానిక్గా సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే ఆటోమేటిక్గా ఓట్లు అయితే పడిపోతాయి. ఇలాగే కొనసాగిస్తే మరొక 2-3 వారాలుగా ఇతని పట్ల ఇలాగే ఇదే ధోరణి కనబడింది. ఖచ్చితంగా ఆయన కూడా ఓ 10 వారాలు జెండా బాధిసినట్టు అయిపోదు. అలాగే ప్రేరణ కూడా ఒక 20% ఉంది. గత వారం చూసుకుంటే ఈ అమ్మాయిది కేవలం 10% ఓటింగ్ ఉండేది. బట్ యష్మి లేకపోవడంతో ఆవిడ ఓట్లు మొత్తం ఇవిడికి షేర్ అవుతున్నాయి. అలాగే టాస్కులు కూడా అద్భుతంగా ఆడుతుంది. ఈ డాన్స్ టాస్క్ కూడా లైవ్లో మనకి ఎపిసోడ్లో చాలా తక్కువసేపు చూపించాడు, కానీ లైవ్లో మాత్రం చెమటలు బట్టి కాళ్ళు నొప్పులు వచ్చి అలిసిపోయి ఆడుతూ ఉన్న పాప వాళ్ళిద్దరితో పాటు లాస్ట్ వరకు ప్రేరణ చాలాసేపు ఉండింది, ఆడింది. టాస్కుల్లో 100% ఇస్తుంది, నో డౌట్. అట్లాగే మణికంఠకి అన్యాయం జరిగితే ఈవిడ వాయిస్ రేజ్ చేసింది. అనర్హులను తీయమంటే అర్హులు ఎట్లా తీసేస్తారు, నబీల్ని ఎట్లా తీసేస్తారు, వీళ్ళని ఎట్లా తీసేస్తారు, మీరు చీటింగ్ చేశారు, చిల్లర ఫెలోస్ లాగా ఉన్నారు, ఇదేంటిది ఎట్లా చేస్తారని చెప్పి ఒక వాయిస్ పక్కోడికి అన్యాయం జరిగినా అక్కడ అనుకున్న దానికి అంతకు మించి అనుకున్నది ఏంటి, అందరం కలిసి ఆడదాం, మనలో ఎవరు గెలిచిన ఒక లెక్క అని చెప్పి సడన్గా ఇలాంటి ట్విస్టులు షాకులు ఇస్తే ఏమాటం మొహమాట పడకుండా డేరింగ్గా వాయిస్ రేజ్ చేస్తుంది. ఇలా డేరింగ్గా ఆడేవాళ్ళు కూడా ఖచ్చితంగా నచ్చుతారు ఆడియన్స్. అంతే తప్ప ఒక వాయిస్ లేకుండా, ఇండివిజువలిటీ లేకుండా, ఓన్ ఒపీనియన్ లేకుండా భయంగా తల్లిచాడు బిడ్డలాగా కొనసాగించేస్తాం, సోఫాలో దాక్కుంటాం, ఇండివిజువలిటీ లేకుండా ఉండే వాళ్ళు ఆడియన్స్కి నచ్చరు. ఈ అమ్మాయి కూడా పక్కల కోసం వాయిస్ తీసుకోవచ్చు, ఎవరికి అన్యాయం జరిగిన వాయిస్ తీసుకోవచ్చు, లేకపోతే చెప్పిందేంటి చేసిందేంటి ఇలాంటి అన్ని సందర్భాలు వాయిస్ రేజ్ చేయడం వల్ల కూడా గ్రాఫ్ అయితే పెరుగుతుంది. ప్రస్తుతానికి యష్మి ప్లస్ 8 కలిపి 20తో పక్క సేఫ్ జోన్లో ఉంది. ఇక ఈ ముగ్గురు కలిపి తర్వాత ముగ్గురు ఆదిత్య, పృథ్వీ, సోనియా, వీళ్ళు ముగ్గురు ఉన్నారు డేంజర్లో. వీళ్ళ ముగ్గురులో ఎవరు అంటే కొద్దిగా ఆదిత్య కూడా బెటర్ పొజిషన్కి వచ్చి 4వ ప్లేస్కి వచ్చాడు. ఇతను కూడా ఒక 9-10% వరకు ఓటింగ్ అయితే ఉంది. ఆ తర్వాత పృథ్వీ 8-9% ఓటింగ్ నడుస్తూ ఉంది. వీళ్ళందరూ కలిపి ఆడడం వల్ల ప్రధానంగా ఇప్పుడు పృథ్వీ, సోనియా ఒకటే గ్రూప్ కనుక ఆ మణికంఠ విషయంలో వీళ్ళే కనుక ఎగనెస్ట్గా వెళ్ళి అతన్నే తిరిగి తప్పు అన్నట్టుగా పోర్ట్రే చేసి హైలైట్ చేసి డ్రిల్లింగ్ చేయడం వల్ల ఆ నెగిటివ్ ఇంపాక్ట్ పడతా ఉంది. ఆదిత్య కూడా సోషల్ సర్వీస్ వీటన్నిటి వల్ల కనెక్ట్ అయితే పృథ్వీ గ్రాఫ్ తగ్గుతూ ఉంది. కంప్లీట్గా లీస్ట్లో డేంజర్లో వీళ్ళ వల్ల ఎక్కువ డేంజర్ ఎవరికి, ఎక్కువ రిస్క్ ఎవరికి ఉందని సోనియానే. 7-8 నెలల వరకు ఉంటుంది, ఇప్పుడు అది కూడా తగ్గి 6-7% దగ్గర ఉంది. ఈమెకు సంబంధించి కూడా ఏ రకంగా చూసినా సరే గట్టిగా ప్రమోషన్, ఫ్లెక్సీలు, కటౌట్లు ఊరు వాడ ధమ్ చేసి ప్రచారం చేస్తున్నారు. అలాగే నబిలి విషయంలో చేస్తూ ఉన్నారు, వీళ్ళందరికీ ప్రచారమే చేస్తూ ఉన్నారు. కానీ ఓటింగ్ పరంగా చూసుకుంటే ప్రస్తుతానికి 6-7% ఉంది. కేవలం 2% ఈమె కంటే జస్ట్ పైన ఉన్న పృథ్వీకి ఉంది. ఆయనకి 8-9 ఉంటే ఈమెకి 6-7% ఉంది. ఆ 8-9 కంటే జస్ట్ మరొక్క శాతమే ఆదిత్యకి అయితే ఉంది. ఇక్కడ ఒకవేళ ట్విస్ట్ ఏంటంటే ఇంత టఫ్ ఫైట్ వచ్చేటప్పుడు 1-2% మాత్రమే ఓటింగ్ డిఫరెన్స్ ఉండేటప్పుడు బిగ్ బాస్ ఏంటి, ఎవరి వల్ల కంటెంట్ వస్తుంది, ఎవరి వల్ల రావట్లేదు, అంత టఫ్గా వెళ్ళిపోయినప్పుడు మరి వాళ్ళు ఏం చేస్తారు, ఆటలో మంచి మజా రావాలి, కిక్ రావాలంటే ఆ జస్ట్ డిఫరెన్స్ ఉండేటప్పుడు ఖచ్చితంగా కంటెంట్ బేస్ చేసుకుంటే ఆదిత్య, వీళ్ళ ముగ్గురితో పోల్చుకుంటే పృథ్వీ, సోనియా, ఆదిత్యతో పోల్చుకుంటే ఆదిత్య తక్కువ కంటెంట్ కనుక ఆయన పంపించేసిన ఆశ్చర్యపోకర్లా, ఏదైనా జరగచ్చు. లేదు ఆ 1% అయినా సరే కంటెంట్ కాదులే, ఏందులో 1%, ఇప్పుడు అన్అఫిషియల్ ఎలా ఉందంటే అఫిషియల్ కూడా ఇంతకు మించి ఏం జరగదు, ఇలాగే ఉంటుంది. 99% ఇలాగే ఉంటుంది. ఒకవేళ ఏదన్నా కొద్దిగా అటు ఇటు అయిందంటే మాత్రం అక్కడ ఆదిత్య కాస్త ఇంకా ఎక్కువ ఉండింది, కంప్లీట్గా ఈ సోనియాకి అక్కడ కూడా ఇలాగే తక్కువ ఉందంటే ఖచ్చితంగా ఆమె వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో అందుకనే ఈ పృథ్వీ, ఆదిత్య, సోనియా వీళ్ళ ముగ్గురే డేంజర్లో ఉన్నారు కనుక వాళ్ళ ఫ్యాన్స్, ఫాలోవర్స్ గట్టిగా ఓట్లు ఈ లాస్ట్ మిడ్నైట్ వరకు వేసుకుంటే బెటర్ సేవ్ చేసుకునే వరకు మీ చేతుల్లో అవకాశం ఉంది కనుక మరి లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అట్లాగే మన నెక్స్ట్ ఏ టాస్క్లు ఆడించాడు, వాళ్ళు కూడా చాలా గందరగోళంగా ఉన్నారు. ఈ టాస్క్లన్నీ అయిపోయినాయా, ఈ ఫిట్టెస్ట్ ఛాలెంజెస్, వైల్డ్ కార్డులు 9 వస్తారా, అసలు ఏం టాస్క్లు పెట్టాడు, ఎవరు ఆడారు, ఎవరు గెలిచారు, అవన్నీ కూడా మనకు వీడియోలో అప్లోడ్ చేస్తారు. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, మిస్ కాకండి.